అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు నేనైతే వంకాయ టమాటా కోడిగుడ్డు కర్రీ అయితే చేస్తున్నాను. నేను ఎలా చేస్తున్నానో చూడండి. ముందుగా కోడిగుడ్లు అయితే తీసుకున్నాను, ఉడకబెట్టి పెట్టుకున్నాను. కోడిగుడ్లు అయితే వంకాయలు అయితే నీట్గా నీళ్ళలో వేసి కడిగేసాను. నీట్గా కడిగేసి ముక్కలు అయితే తరుక్కున్నాను. పచ్చిమిర్చి 4 అయితే తీసుకున్నాను, ముక్కలుగా చేసుకున్నాను. కట్ చేసుకున్న ఉల్లిపాయ 1, కట్ చేసుకున్న టమాటాలు అయితే 3 తీసుకుని కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ వెలిగించాను. స్టవ్ వెలిగించి గిన్నె అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ అయితే పోస్తాను చూడండి. ఆయిల్ అయితే పోసేస్తున్నాను. ఆయిల్ వీటాక కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. చూసారు కదా, పసుపు అయితే వేసేసుకున్నాను. ఇప్పుడైతే మనం ఎగ్స్ అయితే ఉడకబెట్టుకున్న ఎగ్స్ అయితే ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ అయితే ఇప్పుడైతే మనం వేయించుకున్నారు. ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ అయితే వేగిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్స్ అయితే మనం ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నారు. చూసారు కదా, ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేలాగైతే ఎగ్స్ అయితే వేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ అయితే తీసేసుకున్నాం కదా, ఇప్పుడైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసేసుకుందాము. ఇప్పుడు ఇవి కూడా అయితే ఫ్రై అవ్వాలి. ఇవైతే ఫ్రై అయ్యాక టమాటా అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఇవైతే ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే మనం అయితే కట్ చేసుకున్న టమాటాలు అయితే వేసుకోవాలి. ఈ టమాటాలు ఇవి ఏంటంటే పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారా, టమాటాలు కూడా అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనమైతే కట్ చేసి కడిగి పెట్టుకున్నాం కదా, వంకాయలు అయితే వేసేస్తున్నాము. వంకాయలు కట్ చేసుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు అయితే వేసుకుంటే వంకాయలు అయితే కాండ్రకుండా ఉంటాయండి. వేసినప్పుడు ఉప్పు వేసుకుంటే బేగా అయితే మగ్గుతాయండి వంకాయ ముక్కలు. అయితే కొద్దిసేపు మూత అయితే పెట్టేసి కొద్దిగా వంకాయ ముక్కలు కూడా ఫ్రై అవనిద్దాం. ఇప్పుడైతే వంకాయలు అయితే మగ్గిపోయినట్టున్నాయి ఫ్రెండ్స్, చూద్దామండి. వంకాయ ముక్కలు అయితే కొద్ది ఫ్రై అయిపోయినాయి. చూసారు కదా, ఇప్పుడు మనమైతే కారం అయితే వేసుకోవాలి. కారం అయితే యాడ్ ఇచ్చేసాము. కారంలోనైతే నేను కర్రీలో అయితే మసాలాలు వాడినండి, ఎందుకంటే నేను కారంలోనే మసాలాలు అన్నీ వేసేసి కారం అయితే ఆడిస్తాను.
మసాలా వేసి అయితే కారం అయితే ఆడిస్తాను. అందుకని చేసి నేనైతే కూరలో మసాలా అయితే వాడను. ఎందుకంటే కారంలో ముందుగా మనం కారంలో వేసేసుకుని మిరపకాయలు వేసేసుకుని కారం అయితే ఆడిచ్చేస్తాం కాబట్టి ఇంకా మసాలాతో అయితే పని ఉండదు. ఇంకా నాన్ వెజ్ వండుకున్నప్పుడు అయితే అల్లం వెల్లుల్లి వేసుకుంటే అయితే సరిపోతుంది. చూసారు కదా, కారం అయితే వేసేసుకున్నాము. మనం కారం ఆడించేటప్పుడు మసాలా సరుకులు అయితే కారంలో మిరపకాయల్లో వేసేసుకుని కారం అయితే ఆడించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. కారం అయితే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు కొన్ని వాటర్ అయితే వేసేసుకున్నాం. చూసారు కదా మా కారం ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కారం. 2 స్పూన్స్ కంటే ఎక్కువ లేదు. కూర అయితే ఇప్పుడు చూద్దాము. కోడిగుడ్లు అయితే వేసేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ అయితే ఉడకనిచ్చి దించేసుకోవడమే. చూసారా కూర అయితే అయిపోయింది. అదిగుంది వంకాయ టమాటా కోడిగుడ్డు కర్రీ అయితే నేనైతే చేశాను. నా స్టైల్లో నేనైతే ఇలా అయితే చేశాను. మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారో నాకు ఒకసారి కామెంట్ అయితే చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.